ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బ్యాక్ టు న్యూస్. సమన్వయ లోపం కారణంగానే తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు వైసీపీ ఎంపీ మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఆ వెంకటేశ్వర స్వామి దయతో దర్శనాలు చేసుకుని వెళ్తారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం జరిగిన ఘటనపై స్పందించిన తీరు సరికాదని, క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమని చెప్పారు. బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో అటువంటి ఎంత లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా స్వామివారి దర్శనం అయ్యే విధంగా స్వామివారి కటాక్షంతో జరిగిపోయి ఉండే పరిస్థితిలో ఈ దుర్ఘటన జరగటం అనేది చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం ఈ సంఘటన జరిగిన తీరుపై స్పందించిన ఇది కూడా ఈరోజు కూడా సంఘటన జరిగి 6 రోజులైనా కూడా దానికి కారణాలు ఎవరు, దోషులు ఎవరు, ఎవరి మీద కేసులు బుక్ చేయాలనే ప్రక్రియే ఇంతవరకు స్టార్ట్ కాలేదు. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై కేసులు బుక్ చేసి చట్ట ప్రకారం కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ద్వారా